హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కర్. సో ప్రోమో 1 అయితే వచ్చేసింది. ఇన్ని రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఆనందం వెర పూసింది, వెర వెళ్ళింది, ఏమైనా అనుకోవచ్చు. దిస్ ఈజ్ వి వాంట్. సమ్ టైమ్స్ ఏంటంటే హ్యాపీనెస్ కూడా కావాలి, హ్యాపీ మూడ్స్ కూడా కావాలి. ప్రతిరోజు చూసినప్పుడల్లా 10 మందిలో ఈ ఆడాళ్ళు వేసుకొని నోరు వేసుకొని పడేసుకొని అరిసి అరిసి విని విని అమ్మ ఎస్మి అయితే చెప్పనక్కర్లేదు, అరుస్తూనే ఉంటది, కరుస్తూనే ఉంటది. నిన్న గేమ్ తీసుకున్నట్లయితే ఎస్మి ఆ కన్నింగ్ గేమ్ కి అమ్మ చిన్న పిల్లనా, మెచ్యూరిటీ పిల్లనా, లేకుంటే మిడిల్ ఏం అర్థం కావట్లే. నేను ఆ మాట చెప్పినాను, అది చెప్పినాను, ముందే అనుకున్నాను సీతాని పెట్టాలి, సీత నాట్ డిజర్వ్డ్. వారు ఎన్నిసార్లు చెప్పినా అక్కడ ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా అదే కన్వే అవుతుంది. కానీ అరిసి అరిసి ఆ కన్నింగ్ను చూడలేక కళ్ళు బైర్లు గమ్ముతా ఉన్నాయి. ఇష్టం లేకున్నా బిగ్ బాస్ని చూడాల్సి వస్తుందేమో అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే తీసుకొని వస్తుంది యస్మి. అప్పుడప్పుడు సోనియా లాగా ప్రవేశం అయితే చేస్తూ ఉంది. అండ్ విష్ణుప్రియ కూడా సమ్ టైమ్స్ ఏందో అమ్మాయి అటు ఇటుగా ఆడుతూ ఉంది. పోనీలే, ఈరోజు ప్రోమోలో తీసుకున్నట్లయితే కనుక సూపర్ అంటే సూపర్, అన్ని ఆనంద హరివిల్లులు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో అయితే చూసినాము. అండ్ ఈ కలర్ విచ్ కలర్ బిగ్ బాస్ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక కలర్ చెప్తే ఆ కలర్ను వీళ్ళు ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టులో పెట్టాలి. దాని తర్వాత జరిగే పరిణామాలు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంటాడు, దానికి తగ్గట్టు నీట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనోడే బలి. మనోడు ఎవడంటే ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ మణికంఠ. ప్రతిసారి దొరికిపోతుంటాడు. సో ఎప్పుడు దొరికిపోయినా కూడా డిఫైన్ చేసుకోవడంలో అంటే ఎదుటివాడికి చిర్రెత్తిచ్చేలాగా చేసేటోడు. ఈసారి మాత్రం అది చేయలే. ఓడిపోయిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆదిత్య పర్ఫెక్ట్గా వేసినాడు. మణికంఠను ఒక ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ చేయాలి అన్నటువంటిది కోరినాడు. దానికి సూపర్ మచ్చ అనే దానికి మణికంఠ వేసే డ్యాన్స్కి అందులో ఉన్న వాళ్ళంతా కూడా నవ్వలేక చచ్చినారని అనుకోవచ్చు. సో ఆ డ్యాన్స్ ఇరగదీసేసినాడు అన్నట్టు. సో అది నెక్స్ట్ వచ్చేసి మేబీ నబిల్ ఓడిపోయినట్టున్నాడు. కలర్ విచ్ కలర్ బిగ్ బాస్ అని అంటే బ్లూ అనే దాంట్లో మనోడు ఎవడో వేసినట్టున్నాడు. బట్ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే బకెట్ నుండి నీళ్లు తోలాలి. సో ఎప్పుడు రొటీన్గా ఇది జరిగేదే అన్నట్టు ఇది టాస్క్ అయితే కనుక ఈసారి బకెట్లో నీళ్లు తోడాలి, అది కూడా స్పూన్తో తోడాలి. మనాడు చేసే కామెడీ చాలా రచ్చ లేపినాడు. హావభావాలు, ఆ యాక్టింగ్ మనోడి అంటే నబిల్లో ఒకటి ఉంటుంది, ఒక స్పెషల్ ఉంటుంది. టయానికి తగ్గట్టు ఆ గేమ్ను అట్లా తిప్పుతూ ఉంటాడు. అంటే గేమ్ చేంజర్. అంటే వేరే వాళ్ళ గేమ్ని చేంజ్ చేయడు కానీ తన గేమ్ను తనే చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ స్పోర్టినెస్ మాత్రం చూసే వాళ్ళకి బాగా నచ్చింది. ఈవెన్ డైలాగులు కూడా అంటే అది డైలాగా అని మనం ఆలోచించుకునే లోపే ఇంకో డైలాగ్ వేసేసి ఉంటాడు. అండ్ సడన్గా ఒక డిఫరెంట్ డైలాగ్ వేసేసి ఉంటాడు. తనకేదైనా లోపల నవ్వుకుంటుంటాడు కానీ బయటికి కనపడినాడు. సో అంత టాలెంట్ ఒక నబిల్కే ఉంది. సో నబిల్ ఆ వాటర్ స్పూన్తో తోడే విధానం అన్నది చాలా అంటే చాలా బాగా రతి కట్టింది అనొచ్చు. సో ఇంకొక పార్టిసిపేట్ చేసే వాళ్ళల్లో యస్మి అండ్ కిరాక్ చేత ఇద్దరు వస్తారు. కలర్ విచ్ కలర్ బిగ్ బాస్ అన్నప్పుడు వైట్ అంటారు. సో వైట్ అంటే క్లాన్లో కానీ ఎక్కడన్నా కానీ రన్నింగ్ చేసుకుంటూ పోయి తీసుకొని రావాలి. సో ఇక్కడ యస్మికి ఏంటంటే వైట్ అనగానే అక్కడ ఏవో షూ ఉన్నాయి, వేరే వాళ్ళు షూ ఇసిరేస్తే దాన్ని తీసి అక్కడ పెడతాది అన్నట్టు. సో నాట్ ఫెయిర్. సో ఈ నాట్ ఫెయిర్ అంటే ఎట్లా ఉంది అంటే గనక ఒకప్పుడు సోనియా గైడెన్స్ ఇస్తే గనక నిఖిల్ పృథ్వీ ఆడేటోళ్ళు. సో నిఖిల్ పృథ్వీని సోనియా ముడ్డి చుట్టూ తిప్పుకుంది అని అనుకోవచ్చు జనరల్గా. అంటే ఆమె ఏది చెప్తే అదే చేసేటోళ్ళు. ఇక్కడ ఏమైందంటే గనక యస్మి ఒకటి తోడైంది. యస్మికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకు యస్మి కూడా హెల్ప్ చేస్తుంది. అంటే మళ్ళీ గ్రూప్ గేమ్ స్టార్ట్ చేసినానని డైరెక్ట్ కళ్ళకి కనపడుతుంది. సో అక్కడ నాకు తెలిసి బిగ్ బాస్ ఒకరిని పొగడాలి అన్నట్టు యస్మికి ఇస్తే యస్మి మణికంఠను పొగుడుతూ ఉంటుంది. చాలా పొగడతను ఆరాంగా తీసుకుంటే కనుక మణికంఠ సక్సెస్ అయినట్టే.
మనకంటే పొద్దున్న లేచి నడవడము, ఆ డ్రెస్ వేసుకునే స్టైలు అన్ని బాగున్నాయని చెప్పేసి మధ్యలో ఏదో ఇటు కొడతారు, డింగాంగ్ డింగాంగ్ అని కొడుతుంది. అందరూ నవ్వులు అన్ని అయితే వచ్చేస్తాయి అన్నట్టు అక్కడ. అండ్ పృథ్వీకి అండ్ మన ప్రేరణకి ఇద్దరికి పడుతుంది. కలర్ రిచ్ కలర్ అన్నప్పుడు బ్లూ అన్నప్పుడు మనోడు తెలివి ఆ గడ్డి వీకి అక్కడ వేస్తారు. అది నాట్ కౌంట్ అవుతుంది అన్నట్టు. సో నాట్ కౌంట్ అవగానే ఓడిపోయినారు. దానికి పనిష్మెంట్ ఏంటంటే కిరాక్షిత చెప్తుంది, మన పృథ్వీ అమ్మాయిలా గెటప్ వేసుకొని క్యాట్ వాక్ చేయాలన్నట్టు. సో సూపర్ గా సరిపోయినట్టు, సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చినాడు. సో ఈ రోజు మనకి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దాంతో పాటు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఒక ట్విస్ట్ లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, అక్కడ తెలుస్తుంది. అంటే ఎందుకు బిగ్ బాస్ బాగా ఫన్ టాస్క్లు పెట్టి తర్వాత ఎందుకు ఏడిపిస్తాడు అన్నది కూడా మనము ఈ రోజు అయితే చూడొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాబాయ్.